ఇప్పుడు ఈ 6 గ్యారంటీస్ అమలైతే అనుకోవచ్చా సార్ మనం? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 6 గ్యారంటీస్ అమలు చేయలేనంత పరిస్థితుల్లో వాళ్ళైతే హామీ ఇస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా చేస్తారు. తర్వాత ఈ రాష్ట్ర బడ్జెట్ని కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కేసీఆర్ గారు అన్నట్టు ధనిక రాష్ట్రం దీనికి హైదరాబాద్ లాంటి మహానగరం సపోర్ట్గా ఉంది. ఎంత అంటే అంత ఊట బాగా తోడిన కొద్దీ ఊరే పరిస్థితి ఉంది. ఇట్లా ఈ ఇండస్ట్రీస్ని చంపకుండా ఉంటే బాతుని చంపకుండా ఉంటే గుడ్లు పెడుతుందండి. ఇంకా దానా పెడుతున్న కొద్దీ ఒకసారి 2 గుడ్లు కూడా పెడతారు రోజుకి. పొద్దున సాయంత్రం కూడా పెట్టగలిగిన శక్తి ఉన్న బాత్ ఇది. దీన్ని చంపకుండా ఉండాలి, సరిగ్గా ఫీడింగ్ ఇవ్వాలి. అదే గతంలో లాగానే ఐటీ ఇండస్ట్రీస్ని బాగా ఆకర్షించి ఇతర పరిశ్రమలను ఆకర్షిస్తే తర్వాత ట్యాక్స్ ఎవేషన్ ఎగవేతలు లేకుండా కనుక చూసుకుంటే దీన్ని మొత్తం తెలంగాణని ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగిన పరిస్థితి దీనికి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు గతంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగా కేవలం సంక్షేమ పథకాలు మాత్రంకే అమలు చేసి దానికి బయట నుంచి అప్పులు తెచ్చి చేయకుండా ఈ రాష్ట్ర బడ్జెట్ని సంక్షేమంతో పాటు పెట్టుబడులు కూడా పెట్టుకుని ఆ పెట్టుబడులకు అవసరమైనప్పుడు బయట నుంచి కనుక కొద్ది గొప్ప అప్పు తెచ్చుకుంటే రాష్ట్రం ఏం మునిగిపోదండి. పెట్టుబడుల మీద మళ్ళీ ప్రతిఫలం వస్తూనే ఉంటుంది లాభాలు. కాబట్టి ఆ ఎకానమీని కనుక సరిగ్గా చూసుకోగలిగితే ఇది అమలు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ఇంకోటి అండి, మనం ఎవరికి ఇస్తున్నాం? మన బిడ్డలకే ఇస్తున్నాం. 250, 2,500 ఆడపడుచులకి ఇస్తే వాళ్ళు ఏదో రూపంలో ఖర్చు పెడతారు, కొంత మళ్ళీ ట్యాక్స్ రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ఇందులో వచ్చేస్తానే ఉంటుంది. ఇప్పుడు అక్కడలాగా లిక్కర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేటట్టు కనుక అయింది అనుకోండి, ఆ లిక్కర్ మీద కూడా వాళ్ళ డిజిటల్ ఫామ్ లో కాకుండా క్యాష్ లో వెళ్తుంది. అది ఎవరి దగ్గరికి వెళ్తుందో రేపు ఎంక్వైరీ అయితే తప్ప తెలియదు. ఇప్పుడు ఇది ప్రజల్లో ఒక్కోసారి గవర్నమెంట్లు అండి మాంద్యం వచ్చినప్పుడు ప్రభుత్వాలే కొన్ని ప్రజలకి ధారాళంగా డబ్బులు ఇచ్చి చలామణిని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు పెంచినప్పుడు ప్రభుత్వానికి కూడా మిగిలిన అందరూ బతుకుతారు. అన్ని ట్రేడ్ వాళ్ళు, వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు కూడా బతుకుతారు. అట్లాంటప్పుడు కొన్ని దేశాల్లో నగదుని వేరు పేర్లతో ప్రజలకు ఇచ్చి కూడా ఆర్థిక వ్యవస్థలను కాపాడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లాగే ఇప్పటికి ఆస్ట్రేలియా దేశం అట్లే నడిపిస్తున్నట్టు, కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ. అది అట్లాగే ఇప్పుడు ఆ తెలంగాణ ఒక రిచ్ స్టేట్ కాబట్టి వస్తున్న వనరులు మన బిడ్డలకే ఇస్తే వాళ్ళు ఏదో రూపంగా ఖర్చు పెడతారు, మళ్ళీ కొంత ట్యాక్స్ రూపంలో వస్తుంది, వాళ్ళకి మానసిక తృప్తి ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కాబట్టి అంత పెద్ద కష్టమైన విషయమైనా నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే రాజకీయ అవినీతి లేకుండా చూసుకోవాలి. ఏమన్నా ప్రాజెక్టులు అన్నెసరీ ప్రాజెక్టుల మీద ఖర్చులు పెట్టి అంటే వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి అనే పిచ్చి ఖర్చులు పెట్టకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఓకే సార్. ఇంకొక అంశం తెరపైకి వచ్చింది. గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉండే ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చుకున్నారు. ఇది తెలంగాణకు దూరమైంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కార్యకర్తలు కూడా కొంత ఏదో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. దీన్ని ఎట్లా చూడవచ్చు మనం? అంటే మీరు అన్నట్టు ఇది ఉద్యమ పార్టీగా ఏర్పడింది. తెలంగాణ అనే పేరులోనే పెద్ద బలం ఉంది దానికి. ప్రజల్లో ఒక భావోద్రేకం, ఇది మన పార్టీ అని. అట్లా 2 సార్లు తెలంగాణ పార్టీ పేరు మీద ఉన్నప్పుడేమో గెలిచింది. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈయన భారతీయ రాష్ట్ర సమితిని పెట్టి జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్తామని పేరు మార్చేటప్పటికి ఆ రోజే చాలా మంది అభ్యంతరం పెట్టారు. తెలంగాణ అనే పేరు తీసేయటంతోనే మన హృదయం లేని మనిషికి హృదయం ఉన్న మనిషికి ఎంత తేడా ఉంటుందండి. అట్లా గుండె లాంటిది ఆ మాట. అది తీసేయటంతోనే ఒక నిర్జీవం అయిపోయింది ఆ పార్టీ అనే ఫీలింగ్, ఆ భావోద్వేగం తగ్గిపోయింది. పార్టీ పట్ల అనుబంధం తగ్గింది అనిపించింది. ఇప్పుడు 2% తేడా వచ్చింది కాంగ్రెస్ కి. అది కాబట్టి ఆ భావోద్వేగం తగ్గటం వలన ఓన్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా 5-6% మంది ఇంకా ఓన్ చేసుకోవటం వలన కాంగ్రెస్ కన్నా ఈజీగా గెలిచింది. ఇక పెద్ద మార్పు ఏముంది, ఆ ఒక్క పేరు మార్పేగా జరిగింది. అదొకటి కొంత కుటుంబ పరిపాలన అనేది కూడా ప్రజల్లో కొద్దిగా ఇది వచ్చిందండి. ఆ ఫీలింగ్ మూలాన కూడా ఎంతసేపు ఇప్పుడు ఉద్యమం చేసిందేమో బడుగు వర్గాలు, ఇతర కులాలు. ఇప్పుడు రాజకీయంగా వచ్చేటప్పటికి అధికారం వచ్చేటప్పుడు కేవలం ఒక అధికారం అంతా ఒక కుటుంబం శాసిస్తుంది. మిగిలిన వాళ్ళంతా వాళ్ళకి సబార్డినేట్ గా పనిచేయటమే తప్ప ఎవరో స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి కనపడలా. ఆ భావన కూడా ఈ ఇతర కులాల్లో కొంత కనపడింది. అది గతంలో నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఈటెల రాజేంద్ర గారు లాంటి వ్యక్తిని కూడా సీనియర్ని మొదటి నుంచి పార్టీలో ఫౌండర్గా ఉన్న వ్యక్తిని నిర్ద్వందంగా అంటే ఒక అన్సెరిమోనియల్గా పంపించేయటం ఒక అవమానకరమైన పరిస్థితుల్లో పైన ఇంకా పైగా ఆయన ఒక భూ కబ్జాదారుడని ఒక ముద్ర వేసి పంపటం, ఇవన్నీ కూడా ప్రజల్ని కొంత ఇబ్బంది పెట్టినాయి.
ఉమ్, అది కూడా కొంత పని చేసింది. మీరు అన్నట్టు ఆ పేరులోనే ఉంది తెలంగాణ. కొంతమంది ఇప్పటికీ ప్రెషర్ చేస్తున్నారంట. ఇంటర్నల్గా పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతున్నప్పుడు మన ఈ మధ్య నల్గొండలో కానీ ఖమ్మంలో కానీ ఇక్కడ తెలంగాణ భవన్లో పెట్టినప్పుడు కూడా ఆ మాట తీసేయటం అనేది మీరు తప్పు, అది ఎవరు రెడీ చేశారు, మనకి భారతీయ రాజకీయాలతో మనకేం సంబంధం, మనం రాష్ట్రానికి పరిమితం అయ్యి పరిపాలించుకుందాము, డెవలప్ చేసుకుందాం అని కదా కేసీఆర్ గారు వచ్చింది. మళ్ళీ భారతీయ అనేది ఎందుకు వెళ్ళారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి? మనకు అవసరమా? మన ఇంకా తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వలేదు. అవ్వకముందే మన జయం నెరవేరకముందే కేసీఆర్ గారు లాంటి వ్యక్తి దృష్టి ఇతర సాటికి వెళ్ళిపోతే మనం ఎట్లా పెరగలుగుతాము అన్న భావన కూడా ప్రజల్లో మన సమీక్ష సమావేశాల్లో చెప్పారంట. కేసీఆర్ గారు కేవలం తెలంగాణకే పరిమితం అవ్వాలి అంతే తప్ప మనకి ఎప్పుడు కూడా వద్దు, మనకెందుకు జాతీయ స్థాయి రాజకీయాలు. అంటే ఇప్పుడు వాస్తవంగా ప్రధాన డిమాండ్గా వస్తున్నది, మరి పేరు మార్చే ఆలోచన ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా ఈ పరిణామాలను బట్టి? అంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టుదలకు వెళ్ళకూడదండి. ప్రజల్లో చెప్తున్న వాస్తవాన్ని గ్రహించాలి, ప్రజల భావాన్ని గ్రహించాలి. వాళ్ళ మనసులో భావోద్వేగం ఉంది అని అంటే వాళ్ళు ఓన్ చేసుకోవటానికే కదా తెలంగాణని మార్చమంటున్నారు. ఇంకా మిగిలిన ముందు మాట కానీ తర్వాత మాట మార్చమంటలేదు కదా, తెలంగాణని పేరు పెట్టమంటున్నారు. మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడింది ఈ ఉద్యమం ద్వారా. కాబట్టి ఆయన కూడా 2 సార్లు గెలిచిన పార్టీ పేరుని మళ్ళీ పెట్టుకోవటంలో తప్పే ఉంది అని అనిపిస్తుంది నాకైతే. గెలవాలి కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి పడిన తర్వాత లేవటం చాలా కష్టం సంపత్ గారు. పట్టడం ఈజీ, ఇప్పుడు పడిన తర్వాత పార్టీ లేవటం అనేది ఈ మధ్యలో అనేకమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి ఏ పార్టీకైనా సరే. మన ఆరోగ్యమైనా సరే, సపోజ్ మనం ఆరోగ్యం తిరుగుతా ఒకసారి మూలం పడ్డాం అనుకోండి, లేచి రాక మనం చెప్పలేము, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని వస్తూ ఉంటాయి. అట్లాగే ఏ రాజకీయ పార్టీకి కూడా అది తప్పదు. కాబట్టి ప్రజలు సూచించిన మేరకు మార్చుకుంటే ప్రజలు కూడా మన వెంబడి తిరిగి వస్తారు కదా. అందువల్ల నేను అనుకోవటం కేసీఆర్ గారు కొద్దిగా తేరుకున్న తర్వాత మళ్ళీ ఆ ప్రజల యొక్క దీన్ని అభిప్రాయాల్ని మళ్ళీ ఇంకా లార్జర్ అంటే విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి ప్రజలందరూ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాము, మళ్ళీ మనం తెలంగాణ రాష్ట్ర సమితి అవుదాం అనే మాట. అంటే మళ్ళీ టీఆర్ఎస్ పెట్టుకుంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓన్ అప్ చేసుకుంటారని భావన ఉంటది కదా. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు, అది ప్రజలతో పాటు పార్టీలు నడవాలి కానీ పార్టీలు అన్నప్పుడు ప్రజలు నడవాలి కదా. ఓకే, పార్టీ పేరు మార్చమనే డిమాండ్ భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడైనా వచ్చిందా సార్ అట్లా సామాన్య కార్యకర్తల నుంచి? అంటే ఈ భావోద్వేగమైన రాష్ట్ర ఏర్పాటు కూడా ఇదే కదా. తర్వాత ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్నకి మనం ఇంకొకటి చర్చించాలంటే, రాజధాని ఉన్న ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం అడిగిన చరిత్ర కూడా దేశంలో ఇక్కడ జరగల. రాజధాని ఉన్న ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటం తెలంగాణలోనే జరిగింది. అందువల్లనే ఇది ఇంత రిచ్ స్టేట్ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత ఎలాంటి పథకాలు, ఇప్పుడు కాళేశ్వరం లాంటి భారీ పథకాలను కూడా భరించగలిగిందంటే ఒక ఫీడర్ సిటీ హైదరాబాద్ లాంటి సిటీ ఉండబట్టే కదా. ఇవన్నీ కూడా చరిత్రలో మొదటిసారి జరిగిన సంఘటన. అంటే ఒకవేళ కనుక పార్టీ పేరు మారితేనే భవిష్యత్తు ఉంటుందని అనుకోవచ్చా? అంటే మరి ప్రజల భావోద్వేగం 2 సార్లు గెలిపించిన పార్టీ, తర్వాత తెలంగాణ అనేది మరి ఎన్నో సంవత్సరాల నుంచి 1969లో కూడా మరి ఉద్యమం వచ్చింది, ఉవ్వెత్తున వచ్చిన ఉద్యమం తెలంగాణ ఏర్పాటు చేయాలని. చెన్నారెడ్డి గారు లాంటి రాజనీతిజ్ఞుడు లీడ్ చేసినా కూడా ఆయన తేలాపోయాడు. తర్వాత ఆయన ఆ రోజున తెలంగాణ ప్రజా సమితి అని టీపీఎస్ పార్టీ పెట్టి కూడా దాదాపు ఒక 12-13 సీట్లు కూడా ఆయన ఆ రోజు గెలవగలిగాడు, లోక్సభ సీట్లు. అంత భావోద్వేగం ఉన్న ప్రజల్లో ఉన్నప్పుడు ఆ మార్పు చేస్తే సహజంగా పాజిటివ్ ఉంటుంది.